దేవునికే మహిమ కలుగును గాక. మహిమ ఎవరికి లేదు, యేసుక్రీస్తు ప్రభుకే. 3వ వీడియో చేస్తున్నాను. 1వ అధ్యాయము 8వ వచనము. అల్పాయు ఓ మేఘాయు, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను. నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యంలోను, సహాసములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. హల్లెలూయా. ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గాము, తుయతైరా, పార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మటుకునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లవి, ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా నుండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పూటము వేయబడిన మెరిచున్న అపరంజితో సమానమై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మములను, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చదవబడ్డ వాక్యం దేవుడు దీవించును గాక. మరి ఇది 3వ వీడియోనండి. దయచేసి నేను చెప్తాను. మరి ఇంకోసారి కూడా వీటి వివరం చెప్తానండి.
మరి ఒకటో అధ్యాయం పూర్తయింది, రెండో అధ్యాయం కాడికి వచ్చినాం. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు చదివినానండి. 3 వీడియోలు చేసినాను. దేవుని చిత్తమైతే మరొక మారుచి 2వ అధ్యాయం నుండి రేపటి నుంచి చేస్తానండి. ప్రార్థించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా ప్రార్థించండి. అపవాదికి చోటు ఇవ్వకండి. నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ముఖ్యంగా అందరికి పంపించండి. దయచేసి ప్రకటన గ్రంథం ఎవరు చదవట్లేరండి. అసలైంది ప్రకటన గ్రంథంలో నుండి ముగింపు కాబట్టి ప్రకటన గ్రంథము అందరు చదివి అందరికి పంపించాలని కోరుతూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఉంటానండి. అందరికీ పంపించండి. దేవుడి చిత్తమైతే, దేవుడు రాకడ ఆలస్యమైతే రేపటి దినము 2వ అధ్యాయం నుండి వీడియో చేస్తానండి. ఆమెన్. ఉంటానండి. ఆమెన్. హల్లెలూయా.